కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలను దేశం నుంచి తరిమి కొట్టాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆ రెండు పార్టీలకు దేశభక్తి లేనిలేదన్నారు. వందే మాతరం గీతాన్ని సోనియా గాంధీ, ఖర్గే అవమానించడమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశభక్తిపైన కాంగ్రెస్ సెన్సార్ విధిస్తుందా అని ప్రశ్నించారు. వందే మాతరం గీతం అంటే అంత భయం ఎందుకన్నారు. ఎంఐఎం నేతల చెవుల్లో రక్తం కారేలా లక్షలాది మందితో సామూహిక వందే మాతరం ఆలపిస్తామన్నారు బండి సంజయ్. వందే మాత్రం పూర్తిగా ఆలపించకుండా కాంగ్రెస్ పార్టీ దేశభక్తిని కూడా సెన్సర్షిప్ మొదలుపెట్టిందా? ఇంతవరకే వాడాలి, ఇదే వాడాలని చెప్పి ఒకటి ఇది మూర్ఖత్వము. ఇవాళ ఒక్కటి గుర్తుంచుకోండి, దేశంలో జాతీయ పతాకం కోసం కానీ వందే మాతరం కోసం ఉద్యమం చేసింది జాతీయవాదులు అనేక మంది కూడా ఉన్నారు. వాళ్ళు కాబట్టి వాళ్ళ వ్యవహార శైలి పూర్తిగా ఈ దేశ ప్రజలను అవమానించడమే, దేశ భక్తులను అవమానించడమే. దేశంలో రెండే పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఎంఐఎం పార్టీ పూర్తిగా బహిష్కరిస్తుంది, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్నది. ఈ రెండు పార్టీలు ఏ దేశభక్తి లాగా ఉన్నది, ఏ దేశం కోసం పనిచేస్తారో ఒకసారి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి వందే మాతరాన్ని ఆలపించడంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభ్యంతరమేంది? ఇది నాటి దేశభక్తులను అవమానించడం విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. దాని మీద కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎందుకు స్పందిస్తలేదు? వందే మాత్రం పూర్తిగా ఆలపించకుండా కాంగ్రెస్ పార్టీ దేశభక్తిని కూడా సెన్సర్షిప్ మొదలుపెట్టిందా? ఇంతవరకే వాడాలి, ఇదే వాడాలని చెప్పి ఒకటి ఇది మూర్ఖత్వము. ఇవాళ ఒక్కటి గుర్తుంచుకోండి, దేశంలో